ఈ మొక్కల్ని చూస్తే చాలు నేను చాలా ఫ్రీ అయిపోతాను. ఎంత టెన్షన్ ఉన్నా సరే ఈ మొక్కల్ని చూస్తే చాలు రిలాక్స్ అయిపోవచ్చనమాట. అంత బాగా ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలైతే. మొక్కల్ని చూడండి మా అమ్మ ఎలా పెట్టిద్దో. ఇవన్నీ కూడా కనకంబరాలు. సౌందర్య కనకంబరాలు, రెడ్ కలర్‌వి ఇలా కలర్స్ ఉంటాయి కదా పేర్లు. సో, అంత బాగా ఉంటాయనమాట కనకంబరాలు. 3 టైప్స్ ఉన్నాయనమాట. నాకెంత రిలాక్స్‌గా ఉంటదంటే ఇక్కడికొస్తే మాత్రం. ఎందుకంటే ఫస్ట్ వస్తా నేను మొక్కలనే చూస్తాననమాట. ఇంట్లోకి గూడా వెళ్ళను. ఎందుకంటే మా అమ్మ ఏ మొక్కలు పెట్టింది ఏంటి అన్నీ చూస్తాననమాట. ఈ యెల్లో మందారం చూడండి 2 డేస్ అలాగా ఉంటదనమాట పువ్వు పూస్తే మాత్రము. కానీ ఎక్కువగా అవి పువ్వులు పూయవు గానీ పూస్తే మాత్రము 2 డేస్ అలాగా ఉంటది యెల్లో మందారం. చాలా బావుంటది. ఇట్లా మా అమ్మ ఇంట్లోనే దేవుడికి కావాల్సిన పూలు కూడా అన్నీ ఇట్లా ఇంట్లోనే పెట్టిద్దనమాట చెట్లనేది. పూస్తాయి. తమలపాకయితే ఇదివరకి మా ఇంటంతా పాకేసిందనమాట. చాలా వరకు మా అమ్మ తీసేసింది తమలపాకు. ఇల్లంతా అలా పాకకూడదని చెప్పి చాలా పాకేసిందనమాట. ఈ డ్రాగన్ అయితే నాటుకాయలనమాట. ఇవి వేసవికాలం అయితే బాగా కాస్తాయి మాకైతేను. ఈ మొక్కలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటదంటే, నాకన్నా సరే మా విక్కీకైతే చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికొస్తే. ఎందుకంటే వాడికి ఆడుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంటది. చాలా అసలెంత అల్లరి చేస్తాడంటే చాలా ఇష్టం అనమాట. ఈ మొక్కలను చూసి ఇంటి దగ్గర కాయల్ని కూడా ఏమీ ఉంచనివ్వడు. వాడు వస్తమే స్టార్టింగ్ వాడికి టమాటాలు కనిపించాయి. ఇంకా టమాటాలయితే కోసి పడేసాడనమాట. ఇప్పుడు ఇంకా ఈ పచ్చిమిరకాయలు ఇంకా చూడండి ఇప్పుడు కాకరకాయలు అంతనమాట. వద్దన్నా వినటం లేదు. సో, వెళ్ళిపోయి ఆ కాకరకాయలయితే కోసేస్తున్నాడనమాట. ఇంకా కాయలు మొత్తం కోసేసి పడేస్తాడనమాట. వద్దంటే చాలు కింద పడి ఏడ్చేస్తాడు. పువ్వులు గానీ, కాయలు ఏమి ఉంచడు. అన్నీ కోసేస్తాడనమాట. ఆడుకోవడానికి అంత ప్లేస్ ఉంటది ఇక్కడ. మంచిగా ఉంటది. ఇంకా కాయలైతే అన్నీ వాడు కోసుకొచ్చేస్తున్నాడు చూడండి. వద్దన్నా వినడిక. కోసేస్తున్నాడనమాట కాయలు.